హాయ్ అందరికీ. ఈరోజు మన రెసిపీ చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినొచ్చు. ఎంతో ఆరోగ్యకరమైన మరియు బలమైన ఫుడ్ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్స్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీ అందరికి తెలుసు కదా. ఇలా చేసుకొని తిన్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనకి 2 months వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 1 cup బాదం పలుకులు తీసుకోండి. బాదం పలుకుల్ని మంచిగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బాదం పలుకులు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి వేడైన తర్వాత 1 cup జీడిపప్పును యాడ్ చేసుకోండి. జీడిపప్పును కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కలపకుండా అలానే పెట్టేస్తే మాడిపోతుంది. సో ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, జీడిపప్పు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందాక మనం బాదం పలుకులు ఏ ప్లేట్లోకి అయితే తీసుకున్నామో అదే ప్లేట్లోకి జీడిపప్పును కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఫ్రై చేసే డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అన్ని నేను ఒకే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు సపరేట్గా కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకొని 1/2 cup పిస్తా తీసుకున్నాను నేను. పిస్తాని లైట్గా అట్లా ఒక 1 second ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకే ఒక 1/2 cup కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు పిస్తాని కిస్మిస్ని రెండింటిని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకు కలర్ చేంజ్ అవుతుంది ఫ్రై అయ్యాక. అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, చూసారు కదా కలర్ చేంజ్ అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇదే బౌల్లో ఇంకొక tablespoon నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 cup అంజీర్ తీసుకుంటున్నాను నేను. ఒక 1/2 cup అంజీర్ని కూడా లైట్గా ఒక 1 minute ఫ్రై చేసుకోండి. అంజీర్ని కూడా ఒక 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సీడ్స్ తీసుకుంటున్నాను నేను. 5 types ఆఫ్ సీడ్స్: వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్. టోటల్ 5 types తీసుకున్నాను నేను. మీ దగ్గర ఎన్ని సీడ్స్ అవైలబుల్ ఉన్నా మీరు ఆ సీడ్స్తో కూడా లడ్డు చేసుకోవచ్చు. ఇవే డ్రై ఫ్రూట్స్ ఉండాలి, ఇవే సీడ్స్ ఉండాలని ఏమీ లేదు. మీ దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉండి కొన్ని సీడ్స్ ఉన్నా కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఉంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంతే. సేమ్ డ్రై ఫ్రూట్స్ని ఇందాక ఎలా ఫ్రై చేసుకున్నామో ఈ సీడ్స్ కూడా అలాగే కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే బౌల్లోకి మళ్ళీ 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకొని నేను 2 cups ఖర్జూరా తీసుకున్నాను. మీరు కావాలంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనం ఖర్జూరాలో ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి, అందులో ఉన్న ఇత్తుని. ఖర్జూరాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువేం అవసరం లేదు. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఈ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ వరకు ఈ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అందులోకి వేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మీరు కావాలంటే మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, బరకగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను కొంచెం మెత్తగానే పట్టుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని సేమ్ ఇందాక ఎలా మిక్సీ పట్టుకున్నామో అలాగే కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూసారు కదా, నేను మెత్తగానే పేస్ట్ లాగానే పట్టుకున్నాను. ఇలా మొత్తం మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఖర్జూరాన్ని కూడా వేసుకోవాలి. ఖర్జూరాన్ని కూడా వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఖర్జూరాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూరా పేస్ట్ని
మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్లోకి ఈ ఖర్జూర పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. నేను మా పాప లడ్డూలు తింటుందని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను పౌడర్ లాగా. మీరు మీకు నచ్చినట్టు మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కంప్లీట్గా కలవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం లడ్డూలు చేసుకుందాం. లడ్డూలు చేసుకునే ముందు ఇలా హ్యాండ్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం మన పౌడర్ అండ్ ఖర్జూరాలు ఉంది కదా, దాన్ని తీసుకుంటూ లడ్డూలాగా హ్యాండ్స్ మధ్యలో ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. మీకు అలా చేసుకోవడం రావట్లేదు అంటే ఇలా కొంచెం కొంచెం తీసుకొని లడ్డూస్ లాగా ఇలా ఫింగర్స్ పైన అనుకుంటూ కూడా లడ్డూస్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా లడ్డూలు చేసుకోండి. చూసారు కదా, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ. ఈ లడ్డూలని ఒక గాజు సీసాలోకి కానీ ఇలా స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకో